సీటు నాదే అంటారు కానీ మీటింగ్ లో కనిపించరు. ఆ సిట్టింగ్ ఆంతర్యం ఏంటో ఎవ్వరికీ అంతుపట్టట్లేదు. టికెట్ తనదేనని నియోజకవర్గాన్ని చుట్టేసిన ఆ ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉండడం ఆ జిల్లాలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అధిష్టానం కూడా సందిగ్ధంలో పడిపోయింది. సీటు తనకే అని తెలిసిన ఆ ఎమ్మెల్యే దాగుడు మూతలెందుకు? ఎన్నికల వేళ ఆయన మౌనం వెనుక ఉన్న రీజన్ ఏంటి? కీలక సమయంలో మాయం, వైసీపీ క్యాడర్లో అయోమయం. పలమనేరు గౌడ వ్యూహం ఏంటి? వెంకటే గౌడ చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే. మిగిలిన సెట్టింగ్లంతా టెన్షన్ పడుతుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం రివర్స్ లో నాయకత్వాన్నే టెన్షన్ పెట్టిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి మంత్రి అమర్నాథ్ రెడ్డిపై 30,000 పైచులకు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఈ బీసీ నేత. అమర్నాథ్ రెడ్డిని ఓడించిన యువ ఎమ్మెల్యేగా అందరి దృష్టిని ఆకర్షించారు వెంకటే గౌడ. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వెంకటే గౌడ గెలుపు అప్పట్లో రాజకీయాల్లో చర్చగా మారింది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఆయనకు సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన వెంకటే గౌడ 5 ఏళ్లలో పార్టీలో తనదైన ముద్ర వేయగలిగారు. పలమనేరులో సిట్టింగ్కే మళ్లీ అధిష్టానం టికెట్ ఇస్తుందన్న నమ్మకం కుదిరేలా రాజకీయం నడిపారు వెంకటే గౌడ. తాను తప్పితే మరో ప్రత్యామ్నాయం లేదన్నట్టు పలమనేరుని తన పొలిటికల్ అడ్డాగా మార్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే అధిష్టానానికి మాత్రం ఈ మధ్య దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన ఆలోచన ఏంటో అర్థం కాక సందిగ్ధంలో పడింది పార్టీ నాయకత్వం. ఈ మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ముఖ్యమంత్రి వచ్చినా, తిరుపతిలో సిద్ధం మీటింగ్ సన్నాహక సమావేశం జరిగినా కనిపించలేదు పలమనేరు ఎమ్మెల్యే. దీంతో ఆయన తీరు వైసీపీ హైకమాండ్ కి ప్రశ్నగా మారింది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ వ్యూహాలను అర్థం చేసుకోలేకపోతోందట వైసీపీ అగ్రనాయకత్వం. నియోజకవర్గంలోనూ చర్చకు దారితీసిన ఎమ్మెల్యే వ్యవహారం ఫ్యాన్ పార్టీ క్యాడర్లో గందరగోళం సృష్టిస్తోంది. మండల స్థాయిలో జగనన్న ఆసరా కార్యక్రమాన్ని కూడా అర్థాంతరంగా నిలిపేసిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఎప్పుడూ క్యాడర్ కి నేతలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కొన్ని రోజులుగా కనిపించకపోవడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ మధ్య నియోజకవర్గ నాయకులకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వెంకటే గౌడ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ గమనిస్తోందట. జిల్లా వైసీపీ పెద్ద ఆయన పలమనేరులో ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తున్నారన్న పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నేళ్లుగా నియోజకవర్గంలో చేసిన కాంట్రాక్ట్ పనుల బిల్లుల విషయంలో అసంతృప్తే వెంకటే గౌడ వైఖరిలో మార్పుకు కారణమన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే వాయిస్ ఆయన అధిష్టానం దగ్గర కూడా వినిపించినట్టు పలమనేరులో పబ్లిక్ టాక్. పలమనేరు నుంచి పోటీ చేయాలంటే పార్టీ ఆర్థికంగా ఆదుకోవాలని వెంకటే గౌడ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారని క్యాడర్ చర్చించుకుంటోంది. ఇప్పటిదాకా టికెట్ తన జేబులోనే ఉందని చెప్పుకొచ్చిన వెంకటే గౌడ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారని క్యాడర్ గుసగుసలాడుకుంటోంది.